హాయ్ హలో ఫ్రెండ్స్, నేను రీసెంట్ టైంలో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ చాలా ఈజీ కూడా. సో దాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికోసం ఏం చేయాలంటే ఒక 3 టమాటాలు తీసుకుని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోనికి తీసుకోవాలి. దీనికి కొంచెం అల్లం, అలాగే ఒక 3 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చాలా మెత్తగా పలుకు లేకుండా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక కప్పు బొంబాయి రవ్వని, అలాగే ఒక హాఫ్ కప్పు బైండింగ్ కోసం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ అనేది కలుపుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇది మనకి దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుని దానికి మనం సాల్ట్ని అలాగే వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దోసల్లా వేసుకోవటమే. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మనకి టైం లేనప్పుడు, అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనకి దోస బ్యాటర్ కొంచెం అవైలబుల్గా ఉండదు కదా. ఆ టైంలో ఇలా ట్రై చేస్తే గనక చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా అయిపోతుందండి. రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టినప్పుడు సరదాగా ఇలా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.